గ్రామాల్లో మట్టి మాఫియా ఎంతలా పేటరైపోతుందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే. గత రాత్రి నుంచి కురిసిన వర్షానికి దాదాపుగా కూడా రహదారిపైన మట్టి ఏదైతే ట్రాక్టర్ల నుంచి విపరీతంగా మట్టిని తరలించడంతో కనీస నిబంధనలు ట్రాక్టర్పై మట్టి తరలిస్తున్న సమయంలో కనీసం ట్రాక్టర్ పైన అసలే పర్మిషన్ ఉండదు. కాకపోతే కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఆపై ట్రాక్టర్ పైన బరకం అనేది కూడా ఇటువంటిది కప్పరు. సాధారణంగా ఏదో ఆ ట్రాక్టర్ కూడా ఏదో గాల్లో వెళ్తున్నట్టు తోలుతారు. ఎవరు అడిగేవారు ఉండరు, చేసేవారు ఉండరు. సిటీలో అయితే కాస్త ఎవరొకరు అడుగుతారు, కానీ ఇలాంటి పల్లెటూరులో మాత్రం ఎవరు ప్రశ్నించరు. ఆ ట్రాక్టర్లు నడిపేవారు కూడా చాలా విపరీతమైన స్పీడ్తో నడుపుతున్నారు. మనం ప్రత్యక్ష ఉదాహరణ చూసుకోవచ్చు. మనం నిన్న చేసిన ఒక వీడియో చూస్తే ఈరోజు మనం రెండు బేరీజ్ వేసుకుంటే ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి దాదాపుగా ప్రధాన రహదారి ఇది మన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలానికి సంబంధించి ఒక కోడేరు నుంచి మార్టేరు వెళ్ళే ప్రధాన రహదారి ఆర్ఎన్బి రహదారి. ఇది నిత్యం వేలాది వాహనాలు ఇటు ప్రయాణిస్తూ ఉంటాయి. మనం చూసుకోవచ్చు ఇది మొత్తం తారు రోడ్డు, కానీ ఇది మాత్రం మనకి తారు రోడ్డులా కనిపించదు. ఏదో ఒక పొంత రోడ్డు, అంటే పంట పొలాలకు వెళ్ళే రహదారి మాత్రంగానే ఇది కనిపిస్తుంది. మనం విజువల్స్ క్లారిటీగా చూసుకోవచ్చు. ఒక సైకిల్ రావాలన్నా సరే జారిపోయే పరిస్థితి మనం విజువల్స్లో క్లారిటీగా చూసుకోవచ్చు. బండి స్కిడ్ అవుతున్న పరిస్థితి. దాదాపు ఇదే పరిస్థితి ఈ ఒక్క రహదారిలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా అన్ని రహదారుల్లోనూ కూడా నెలకొంది. మనం ప్రస్తుతం ఇప్పుడు ఈ రహదారి పైన ఒకసారి డ్రైవ్ చేద్దాం. బండి అసలు ఎలా ఉంటుందో మనం చూద్దాము. ఒకసారి మా కెమెరామెన్ విజువల్స్లో కూడా క్లారిటీగా చూపిస్తున్నాడు. ఈ ప్రధాన రహదారి పైన కనీసం స్పీడ్ బ్రేకర్లు ఉన్న చోట మట్టి అనేది కనిపిస్తుంది, కానీ స్పీడ్ బ్రేకర్ కూడా కనిపించట్లేదు. అంటే మట్టి మాఫియా అనేది ఇంతలా గ్రామాల్లో విస్తరించిపోతుంది. మనం అధికారిని కూడా నిన్న ఎవరైతే ఉన్నారో మైనింగ్ ఏడీ ఉన్నారో తనను కూడా మనం ప్రశ్నించాం. తను ఒకటే చెప్పాడు, మా వల్ల ఒక్కరి వల్ల అయితే ఇది సాధ్యపడదు. గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది అడ్డుకోవాలి, పోలీస్ శాఖ అడ్డుకోవాలి, కానీ ఎక్కడ కూడా వీరు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా దీన్ని పట్టించుకోని పరిస్థితి. కాబట్టి గ్రామాల్లో మట్టి మాఫియా అనేది విపరీతంగా పెరిగిపోతుందని కూడా అన్నారు. ప్రస్తుతం మనం బండి మీద ఒకసారి బైక్ మీద ఇదే రహదారిపై వెళ్దాము, అసలు ఎలా వెళ్తుందనేది చూద్దాం. పూర్తిగా కూడా ఎదురుగా వస్తున్న వాహనం కూడా ఒక ద్విచక్ర వాహనదారుడు కూడా చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నాడు. తాను ఎటు వెళ్తున్నాడో కూడా తనకి అర్థం కాని పరిస్థితి. మట్టి వల్ల పూర్తిగా కూడా తన కోల్పోతున్న పరిస్థితి. పూర్తిగా మట్టి వల్ల తను ఒక పక్కకి వెళ్తున్న పరిస్థితి. ఇదే పరిస్థితి దాదాపు జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులన్నింటిలోనే నెలకొని ఉంది. మట్టి మాఫియాను అరికట్టకపోతే ఇదే విధంగా ఉంటుంది. చిన్నపాటి చినుకు పడితే చాలు ఈ రహదారి మొత్తం కూడా జారిపోతున్న పరిస్థితి. మనం విజువల్స్లో క్లారిటీగా చూడవచ్చు. మనం వెళ్ళే బైక్ కూడా కొంచెం అటు ఇటు జారుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇది నిజంగా ఒక దురదృష్టకరమైన ఘటన అని చెప్పాలి. ఎందుకంటే సంవత్సరం కూడా ప్రతి ఏడాది ఈ వరి కోతలు అయిన తర్వాత ఈ పంట పొలాల్లోని మట్టిని అంతా కూడా తరలిస్తుంటారు. కనీసం దీనికి పర్మిషన్ అనేది ఉంటుంది, కానీ పర్మిషన్ అనేది కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. తీసుకున్నా కానీ నిబంధనలు పాటించట్లేదు. పర్మిషన్లతో సంబంధం లేకుండా మాత్రం ఈ ఏడాది అయితే సాగిపోయింది. ఏదో మనం ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తున్నాం అనుకుంటే పొరపాటే. పూర్తిగా కూడా ఇది గ్రామీణ రహదారి, ఆర్ఎన్బి రహదారి. ఇదే రహదారి ఎంత దారుణంగా మట్టితో పెరిగిపోయిందో మనం క్లారిటీగా చూడొచ్చు. మనం వెళ్ళే బండి కూడా, నేను నడిపే బైక్ కూడా అటు ఇటు కూడా స్కిడ్ అవుతున్న పరిస్థితి. కనీసం ఇదే వర్షం, అంటే ఉదయం నుంచి కూడా కొద్దిపాటి వర్షం మాత్రమే కురిసింది. అదే భారీ వర్షం కురిస్తే మాత్రం నిజంగా ద్విచక్ర వాహనదారులు ఇదే రహదారిపై జారి పడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఒక్క ఈ ఆచంట నియోజకవర్గం అనే కాదు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పూర్తిగా కూడా రహదారులన్నీ మట్టిని తలపిస్తున్నాయి. ఎక్కడ కూడా రోడ్డు అనేది, ఇది తార్ రోడ్డు, తార్ అనేది ఎక్కడ కనిపించదు, పూర్తిగా కూడా మట్టే కనిపిస్తుంది. అధికారులు పూర్తిగా సమన్వయ లోపం అనేది మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మైనింగ్ ఏడీ చెప్పిన ప్రకారం చూసుకుంటే నా వల్ల కాదు అని కూడా అతని చేతులు ఎత్తేసిన పరిస్థితి. కేవలం జిల్లా వ్యాప్తంగా 2 అధికారులు మాత్రం ఉన్నాం, మేమిద్దరం ఎక్కడ అని రైడ్ చేస్తున్నా కానీ అది మాత్రం మా వల్ల కావట్లేదు, సిబ్బంది కొరత ఉంది, గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది కూడా దీన్ని అడ్డుకోవాలి, కానీ ఎక్కడా కూడా ఎన్నికల విధులు ఉండడం వల్ల దీన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. పూర్తిగా కూడా ఇది ఇబ్బందికర పరిస్థితి నెలకొందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ఏదైతే అక్రమ మట్టి రవాణా అనేది విచ్చలవిడిగా పెరిగిపోతుంది. పూర్తిగా కూడా
వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. పూర్తిగా కూడా మనం చూసుకోవచ్చు, ఎక్కడ కూడా ఇదే ఒక్క నియోజకవర్గం అనే కాదు, అన్ని నియోజకవర్గాల్లోనూ మారుమూల ప్రాంతాలు ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు అనేది స్పందించి ఈ మట్టికి సంబంధించి ఈ మట్టి రవాణాని ఇప్పటికైనా అడ్డుకోవాలి. పూర్తిగా కూడా జిల్లా కలెక్టర్ కూడా దీనిపై స్పందించాలి. ఎందుకంటే కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది అంతా యంత్రాంగం నడుచుకుంటుంది. కలెక్టర్ జిల్లాకు సంబంధించి ఉన్నతాధికారి కాబట్టి తను కూడా ఎన్నికల విధులు ఉన్నప్పటికీ కూడా కొంచెం ఈ ప్రజా భద్రతకు సంబంధించి కొంచెం కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతోనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రహదారులు మట్టిమయం కాకుండా చూడాల్సిన అవసరం జిల్లా అధికారులపై ఎంతనే ఉంది. వీడియో మెన్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.